వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను 1 ఇయర్ బేబీకి ఎలాస్టిక్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తాను. ఈ క్లాత్లో ప్లెయిన్ క్లాత్ ఉంది కదండి, ఇదంతా కట్ చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. ఎందుకంటే మనము ఫ్రాక్కి పైన బొందెలాగా యూజ్ చేయడం కోసం ఈ మిగిలిన క్లాత్ని అంతా హాఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనము ఇలా పాయింట్స్ పెట్టేసుకోవాలి, అంతా ఒకే లెంత్కి. అంటే అక్కడ ఒక స్టిచ్ వేయాలి, మనము మడుచుకొని క్లాత్ని మడుచుకోవాలి కాబట్టి అంతా లెవెల్గా రావాలి కాబట్టి మనం ఇలా పాయింట్ చేసుకుంటున్నాం. ఇలా పాయింట్ చేసుకున్న దాన్ని ఇలా మడుచుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ మనం యూస్ చేసుకున్నాం కదండి, దానిపైన పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్ చేసేసుకొని కింద స్టిచ్ చేసుకున్న దాని లోపల మాత్రమే మనము ఎలాస్టిక్ పెట్టేసుకోవాలి. ఒక సేఫ్టీ పిన్ తీసుకొని దాని పిన్ ద్వారా లోపలికి ఎలాస్టిక్ పెట్టేసుకొని ఈ చివర ఇలా ఒక కుట్టు వేసుకోండి. తర్వాత ఎలాస్టిక్ అంతా ఆ సైడ్కి మొత్తము తీసేసి అక్కడ కూడా ఒక స్టిచ్ చేసేసుకోండి. 2 సైడ్స్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని రెండింటికి అలాగే చేయండి. తర్వాత మనం ప్లెయిన్ క్లాత్ యూస్ చేసాం కదండి, పక్కన పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇలా మడుచుకొని ఇలా పెట్టేసుకోండి. తర్వాత టర్నర్ తీసుకొని మనము ఇలా ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి మొత్తం క్లాత్ని తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ చేసేసుకోండి. నీట్గా ఉండడం కోసం 2 ఒకే సైజులోనే ఉండేలాగా బొందలను తీసుకోండి. తర్వాత మెయిన్ క్లాత్ మీద బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒక పాయింట్లు పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. పైన ముందు పక్కన వెనక పక్కన 2 కూడా బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి రెండింటికి ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఫైనల్గా లాస్ట్ స్టిచ్ ఇలా వేసేసుకోండి. కింద కూడా 1 ఇంచు మర్చుకొని కుట్టేసుకోండి. ఫైనల్గా ఫ్రాక్ ఇలా వచ్చేసిందండి, ఎలాస్టిక్ ఫ్రాక్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.